అందరికీ శుభ మధ్యాహ్నమా. శుభ మధ్యాహ్నం సార్. నెల పాఠంలో చివరి పద్యాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. కిరణ గారు వెన్నెల యొక్క స్వరూపాన్ని ఎంతో విస్తృతంగా చూస్తూ ఉన్నాడు. ఆ పండు వెన్నెలలో కలువ పుష్పాల యొక్క విలాసం ఎంత గొప్పగా ఉందో పై పద్యంలో చెప్పడం జరిగింది. ఇంకా ఆ వెన్నెల సముద్రంలో ఎలా మునిగిందో వివరిస్తూ ఈ పద్యంలో చెప్పబోతున్నాడు. ఆ పద్యం చూడండమ్మా. కరగెడు కరగెడునవ చంద్రకాంతోపలంబుల తరచు సోనలగడు తలముగొనుచున్. కరగెడునవ చంద్రకాంతోపలంబుల తరచు సోనలగడు తలముకొనుచున్. జటుల చకోర సంచయముల ఎరకల గర్వంబు దాటులన్ గడలు కొనుచు. జటుల చకోర సంచయముల ఎరకల గర్వంబు దాటులన్ గడలు కొనుచు. విరియు కైరవముల విపుల రంధ్రములపై తీవ్రంబుగా గ్రమ్మి దిప్పుకొనుచు. విరియు కైరవముల విపుల రంధ్రములపై తీవ్రంబుగా గ్రమ్మి తిప్పుకొనుచున్. కామినీ జనముల కమనీయ విభ్రమ స్మిత కాంతి లహరుల మెండుకొనుచున్. కామినీ జనముల కమనీయ విభ్రమ స్మిత కాంతి లహరుల మెండుకొనుచున్. పొదలి 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 చెదలం పొంగారి పొంగారి మించి మించి దిశల ముంచి ముంచి. యభినటేందు చంద్రికాంబోదియకిలంబు నీట నిట్టలముగా నిట్టవడిచే. మరొకసారి పద్యమ్మ. కరగడునవ చంద్రకాంతోపలంబుల తరచు సోనలగడు తలము కొనుచున్. జటుల చకోర సంచయముల ఎరకల గర్వంబు దాటులన్ గడలు కొనుచున్. విరియు కైరవముల విపుల రంధ్రములపై తీవ్రంబుగా గ్రమ్మి దిప్పుకొనుచున్. కామినీ జనముల కమనీయ విభ్రమ స్మిత కాంతి లహరుల మెండుకొనుచున్. పొదలి పొదలి చెదలం పొంగారి పొంగారి మించి మించి దిశల ముంచి ముంచి. యభినతేందు చంద్రికాంబోదియకిలంబు నీట నిట్టలముగా నిట్టవడిచే. పదవి భాగం చూద్దామా. కరగెడు నవ చంద్రకాంత ఉపలంబుల తరచు సోనల కడు తలము కొనుచున్. చెటుల పేజీ మొత్తం పెట్టి పేజీ మొత్తం పెట్టి మొత్తం అదే పైన ఆ నుంచి అక్కడి నుంచి అదే మొత్తం పద్యం. చెటుల చకోర సంచయముల ఎర్రకల గర్వంబు దాటులన్ గడలు కొనుచు. విరియు కైరవముల విపుల రంధ్రములపై తీవ్రంబుగాన్ క్రమ్మి త్రిప్పుకొనుచున్. కామినీ జనముల కమనీయ విభ్రమ
స్మిత కాంతి లహరుల స్మిత కాంతి లహరుల మెండుకొనుచున్ పొదలి పొదలి చెదలన్ పొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి దిశలు ముంచి ముంచి అభినత ఇందు అభినతేందు అభినత ఇందు చంద్రిక అంబోధి చంద్రికాంబోధి చంద్రిక అంబుహు ధి అంబోధి చంద్రిక అంబోధి అఖిలంబు నీట నిట్టలముగా నిట్ట పొడిచన్ పొడిచన్ నిట్ట వడిచన్ అందుకమ్మా వాదగర పో నిట్ట పొడిచే పొడిచన్ అని వచ్చాడు. మరొకసారి పదవి భాగము కరగడు నవ చంద్ర కాంత ఉపలంబులన్ తరచు సోనలన్ కడు తలము కొనుచున్ చెటుల చకోర సంచయముల ఎరకల గర్భంబుదాటులన్ గడలు కొనుచు విరియు కైరవముల విపుల రంధ్రములపై తీవ్రంబుగాన్ క్రమ్మి త్రిప్పు కొనుచు కామినీ జనముల కమనీయ విభ్రమ స్మితకాంతి లహరుల మెండుకొనుచున్ పొదలి పొదలి చెదలన్ పొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి అభినత ఇందు అభినతేందు అభినత ఇందు చంద్రిక అంబోధి చంద్రికాంబోధి అఖిలంబు నీట నిట్టలముగా నిట్ట పొడిచన్ పొడిచే పొడిచన్ నిట్ట పొడిచే నిట్ట పొడిచన్. ప్రతి పదార్థం చూద్దామా. ఇంకా ఆ వెన్నెల ఎలా లోకాన్ని ముంచెత్తిందో చివరిగా వర్ణిస్తున్నాడు కిరణ గారు. అభినత ఇందు చంద్రికాంబోధి అభినత ఇందు చంద్రికాంబోధి అభినత కీర్తింపదగినటువంటి పొగడదగినటువంటి స్తుతింపదగినటువంటి ఎంతో గొప్పగా ఆహా అని చెప్పదగినటువంటిదైన ఎందు ఎందు చంద్రుని యొక్క చంద్రిక వెన్నెల చంద్రిక అంటే వెన్నెలమ్మ చంద్రిక వెన్నెల అంబోధి సముద్రము అంబుహు ధి అంబోధిని అంబు అంటే నీరు ధి అంటే నిలయము సముద్రానికి నీటికి నిలయము అని అర్థం వచ్చే విధంగా అంబోధి అనేటువంటి పేరు. చంద్రికాంబోధి వెన్నెల అనేటువంటి సముద్రము వెన్నెల సముద్రము వెన్నెల సముద్రమునందు నీట ఆ సముద్రము వెన్నెల సముద్రం అనేటువంటి నీటిలో అఖిలంబు సమస్త లోకమంతా కూడా నిట్టలముగా పూర్తిగా అధికంగా గొప్పగా నిట్టబడిచన్ వ్యాపించను. ఆ ఎంతో గొప్పగా చంద్రుని యొక్క వెన్నెల అనే సముద్రంలో సమస్త లోకమంతా మునిగిపోయింది అన్నట్లుగా ఆ వెన్నెల వ్యాపించింది లోకమంతా. మరి ఎలా వ్యాపించిందో పైన మొదట మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా ఈ లోకంలో ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఎలా వ్యాపించిందో ఎలా విస్తరించిందో వెన్నెల పై పాదాల్లో మనం చెప్పుకుందాం. ఆ వెన్నెల యొక్క ప్రభావము ఎక్కడ ఎలా చూపిస్తూ వస్తుందో చెప్తున్నాడు మొదటి నుంచి. కరగడు నవ చంద్ర కాంతోపలంబుల తరచు సోనలకడు తలము కొనుచున్. క్రమక్రమంగా ఆ వెన్నెల
అంతా విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. ఆ వెన్నెల నవచంద్రకాంతోపలంబుల నవ కొత్తవైనటువంటి చంద్రకాంత శిలలు, చంద్రకాంత అనేటువంటి పేరు గల ఉపలంబులు. ఉపలంబం అంటే శిలలు అంటమ్మా, రాళ్ళు అని. చంద్రకాంత శిలలు అని ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి శిలాజాలము లోకంలో ఉందమ్మా. అది ఈ వెన్నెల యొక్క ప్రభావంతో ఆ శిలలు కరిగిపోతాయట. చలువరాలు అని కూడా అంటారు వాటిని. ఆ వెన్నెల ప్రభావము తీక్షణంగా పడ్డప్పుడు ఆ చంద్రకాంత శిలలు కరిగి నీరులాగా పారుతాయి, నీరవుతాయి, కరిగి నీరవుతాయి. ఆ విషయమే చెబుతూ కరుగుతున్నటువంటి నవ కొత్త చంద్రకాంత అనేటువంటి పేరు గల ఉపలంబుల శిలలను తరచు దట్టమైనటువంటి వెన్నెల చేత సోనలు అంటే వానలు అంటమ్మా, వర్షములు అని. ఆ వర్షముల యందు కడు మిక్కిలి దళము కొనుచు, వ్యాపించుచు, విస్తరించుచు అని. ఆ వెన్నెల ప్రభావంతో లోకంలో ఎక్కడైతే ఈ చంద్రకాంత శిలలు అని ఉన్నాయో అవి కరిగిపోతున్నాయమ్మా. ఆ విధంగా కరిగేటువంటి చంద్రకాంత శిలల యొక్క ఆ నీటిని తనలో కలుపుకుంటూ మరింత విస్తరిస్తుంది వెన్నెల. ఆ విధంగా కొత్తవైనటువంటి చంద్రకాంత శిలలు కరుగుచుండగా ఆ శిలల నుంచి కరిగి ప్రవహించేటువంటి ఆ ద్రవ రూపంలో, వర్ష రూపంలో ఉన్నటువంటి ఆ నీటిని తనలో కలుపుకుంటూ మరింత మిక్కిలి విస్తరిస్తూ ఆ వెన్నెల చెటుల అంటే అందమైనటువంటి మనోహరమైనటువంటి చకోర సంచయములు అంటే సమూహములు అని, గుంపులు అని. చకోర పక్షుల యొక్క గుంపులు అని. వెన్నెల యొక్క రాత్రి సమయంలో చకోర పక్షులు ఈ చిత్రం చూడమ్మా. అలా వెన్నెలకి సమయంలో బాగా ఎగురుతూ ఆ చంద్రునికి ఎదురుగా నిలబడి రెక్కలు ఆడిస్తూ ఆ చంద్రుని యొక్క వెన్నెలను ఆస్వాదిస్తూ దాహాన్ని తీర్చుకుంటాయి ఈ చకోర పక్షులు. ఈ పక్షుల యొక్క విశేషం అదేనమ్మా. చకోర పక్షులు భూమిపై పడ్డటువంటి నీటిని త్రాగవటమ్మా. కేవలం వర్షాకాలంలో వర్షం కురిసేటప్పుడు ఆ వర్ష బిందువుని అందుకొని తాగి దాహం తీర్చుకుంటాయి. వర్షం కానిటువంటి ఇతర కాలంలో రాత్రి సమయంలో చంద్రుని యొక్క వెన్నెలను ఆస్వాదించి దాహం తీర్చుకుంటాయట. కాబట్టి వెన్నెల బాగా రాగానే ఈ చకోర పక్షులన్నీ కూడా, వీటిని చాతక పక్షులు అని కూడా అంటారు, చక్రవాక పక్షి అని కూడా అంటారు. చక్రవాక పక్షి అన్నా, చాతక పక్షి అన్నా, చకోర పక్షి అన్నా ఒకటేనమ్మా. ఇవి ఆ వెన్నెల్లో ఎగురుతూ ఆ చంద్రుని వైపు నిలబడి ఆ రెక్కలు ఆడిస్తూ అలాగే ఆ వెన్నెలని ఆస్వాదిస్తూ దాహం తెచ్చుకుంటూ ఉంటాయి. ఎవరమ్మా గీస్తున్నారు అలా స్క్రీన్ పైన? ఎవరెవరో గీచేస్తున్నారు మొత్తం అంతా కూడా. గీయకుండా చూడండి అమ్మా. ఆ చకోర సంచయముల అంటే అర్థం మనోహరమైనటువంటి మనోహరమైనటువంటి చకోర సంచయముల, ఆ చకోర పక్షుల యొక్క సమూహముల ఎరకలంటే రెక్కలమ్మ. అవి ఆ వెన్నెల్లో అలాగే నిలబడి ఆ రెక్కల్ని ఆడిస్తూ ఉంటాయి. గర్వంపు దాటులన్, ఆ గర్వపు దాటులని, గర్వం అంటే ఏమమ్మా అహంకారంగా, చూడు మేము ఈ విధంగా ఆకాశం నిలబడి ఇక్కడే ఆ చంద్రుని యొక్క వెన్నెలను ఆస్వాదిస్తున్నాము అన్నట్లుగా అవి పయనించకుండా అక్కడే నిలబడి ఆ రెక్కల్ని ఆడిస్తూ ఉన్నాయి. అలా ఆ రెక్కల యొక్క గర్వపు దాటులని గడలు కొనుచు, ఉప్పొంగుచు, దాటుచు అని. అంటే ఆ వెన్నెల ఆ చకోర పక్షుల యొక్క
రెక్కలను కూడా మించి దాటి మరింత బుప్పొంగి అని. అంటే ఒకవైపు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నామా, ఆ చంద్రుని యొక్క ప్రభావం చేత, వెన్నెల ప్రభావం చేత ఒకవైపు చంద్రకాంత శిలలు కరిగి వర్ష రూపంలో పారుతున్నాయి. మరొక వైపు ఆ చంద్రుని యొక్క వెన్నెలని ఆకాశంలో చకోర పక్షుల యొక్క సమూహం అంతా కూడా రెక్కలాడిస్తూ నిలబడి ఆ వెన్నెల ఆస్వాదిస్తున్నాయి. వాటిని కూడా మించి ఈ వెన్నెల ఉప్పొంగుతోంది అని చెప్పడం. విరియు కైరవముల విపుల రంధ్రములపై, విరియు వికసించేటువంటి కైరవముల కలువల యొక్క, తెల్ల కలువల యొక్క విపుల విశాలమైనటువంటి రంధ్రములపై, రంధ్రములపైన పుష్పం వికసించినప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి చెప్పుకున్నామా ఆ పుప్పొడి, ఆ ఉన్నటువంటి ఆ రేణువుల పైన ఆ వెన్నెల బాగా దట్టంగా పడ్డం వల్ల ఒకసారిగా ఆ కేసరాలన్నీ కూడా తిరిగి చిగురించాయని, పుప్పొడి పుట్టిందని, తేనెలు పొంగాయని చెప్పుకున్నాం కదా. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఆ వికసించేటువంటి తెల్ల కలువుల సమూహం పైన, సమూహము యొక్క ఆ రంధ్రములపై కురిసేటువంటి ఈ వెన్నెల తీవ్రముగా వాటిపైన తీవ్రముగా క్రమ్మి వ్యాపించి తిప్పుకొనుచున్, ఆ పుష్పాలని తమ వైపు తిప్పుకుంటున్నాయి అని. అంటే ఏ వైపు నుంచి వెన్నెల ప్రకాశిస్తుందో ఆ వైపు ఆ పుష్పాలు తిరుగుతాయి సహజంగా. ఎందుకంటే ఆ జీవకాంతిని పొందడం కోసం అని చెప్పాను. మనం చూస్తున్నాం ఈ సన్ఫ్లవర్ అని చెప్పేసి అంటారు కదమ్మా, పొద్దు తిరుగుడు పుష్పాల గురించి విన్నాం మనం. అవి ఆ పగటి సమయంలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ కాంతినికి అనుగుణంగా తిరుగుతూ ఉంటాయి. అందుకే వాటికి ఆ పేరు పొద్దు తిరుగుడు అని. అంటే ఉదయం పూటేమో ఆ తూర్పు ముఖం కలిగి ఉంటాయి, క్రమంగా సూర్యునితో పాటు సాయంకాలానికి అలా వాలిపోతుంది. అవి పొద్దు తిరుగుడు పూలు. ఇక్కడేమో రాత్రి సమయంలో చంద్రుని యొక్క వెన్నెలకు అనుగుణంగా ఏ వైపు నుంచి అయితే వెన్నెల వస్తుందో ఆ వైపు ఆ పుష్పాలు వికసించి ఉంటాయి. దాన్ని కవి అలా చెప్తున్నాడు. వికసించుతున్నటువంటి తెల్ల కలువలపై దట్టముగా కమ్ముకొని ఆ వెన్నెల ఆ పుష్పాలని తమ వైపు తిప్పుకుంటున్నాయి. వికసించేటువంటి తెల్ల కలువల సమూహంపై తీవ్రముగా వ్యాపించినటువంటి వెన్నెల ఆ పుష్పాలని తమ వైపు తిప్పుకుంటోంది. అలా తిప్పుకుంటూ కామినీ జనముల కమనీయ విభ్రమ, కామినీ జనముల కమనీయ విభ్రమ కామినీ జనములు అంటే అందమైనటువంటి స్త్రీలు అర్థమ్మా. ఈ అందమైనటువంటి స్త్రీల యొక్క కమనీయ, అద్భుతమైనటువంటి, కమనీయమైనటువంటి విభ్రమ, విలాసమునకు చిహ్నమైన విలాసమైనటువంటి అని. స్మిత కాంతి, స్మిత అంటే చిరునవ్వు అనిమ్మ. స్మిత కాంతి, చిరునవ్వు చేత వచ్చేటువంటి దంతకాంతిని, దంతకాంతి యొక్క లహరుల, లహరి అంటే అలా అర్థమ్మా, లహరులు అంటే అలలు అని. ఆ స్మిత కాంతి లహరులను, చిరునవ్వు చేత వచ్చేటువంటి దంతముల యొక్క కాంతి అలలను మెండుకొనుచున్, అతిశయించుచు, అంతకంటే గొప్పగా అతిశయిస్తూ అని. అంటే అందమైనటువంటి పలువరుసైనటువంటి స్త్రీలు రాత్రి సమయంలో నవ్వినప్పుడు అవి ఎంతో చక్కగా ఆ పనువరుస, ఆ చిరునవ్వు వల్ల ఆ పనువరుస ఎంతో చక్కగా ప్రకాశిస్తూ వెలుగుతూ కనిపిస్తుంది, తెల్లగా వెలుగుతూ కనిపిస్తుంది. దాన్ని కూడా మించి అని చెప్పడం కవి యొక్క ఉద్దేశం ఇక్కడ. కామినీ జనముల అందమైనటువంటి స్త్రీల యొక్క కమనీయ విభ్రమ, విలాసము యొక్క స్మిత, చిరునవ్వు అనేది ఆ చిరునవ్వు వలన వచ్చేటువంటి కాంతి అని, కాంతి యొక్క లహరుల
అలలను కూడా మెండు కొనుచున్ అతిశయిస్తూ మించిపోతూ అని. ఆ అందంగా అనేటువంటి శీల యొక్క ఆ చిరునవ్వును కూడా మించి అతిశయించి అంతకంటే గొప్పగా వెన్నెల ప్రకాశిస్తూ అనేటువంటిది కవి యొక్క ఉద్దేశం. ఇంకా పొదలి 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 మిక్కిలి పొదలేని. పొదలి అంటే పెరిగేనమ్మా. పొదలి అంటే పెరిగేని. పొదలి పొదలి పెరిగి పెరిగి బాగా పెరిగి అంటే క్రమంగా వెన్నెల అలా దాటుకుంటూ కొంచెం 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 బాగా పెరిగిపోతూ అని. పొదలి పొదలి పెరిగి పెరిగి బాగా పెరిగి చెదలం. చెదలం అంటే ఆకాశము అంటమ్మా. చెదలం అంటే ఆకాశము అని. చెదలం ఆకాశమంతా కూడా పొంగారి పొంగారి. పొంగారి అంటే వ్యాపించి విస్తరించి అలుముకొని అంటాం. అలుముకొని అంటాం. పొంగారి పొంగారి బాగా అలుముకొని బాగా అలుముకొని మిక్కిలి అలుముకొని మిక్కిలి వ్యాపించిని. వ్యాపించి బాగా వ్యాపించి మిక్కిలి వ్యాపించి అని కవి ఆ పదాల యొక్క ద్వారా ఎంత గొప్పగా వెన్నెల వ్యాపిస్తుందో చెప్పడం కోసము 2 సార్లు చెప్పడమ్మా. 2 సార్లు చెప్పడం అనేటువంటిది ఒక విషయాన్ని మరింత బలంగా తయారు చేస్తుంది. అందుకోసమే పొదలి పొదలి పొంగారి పొంగారి అని పెరిగి బాగా పెరిగినటువంటి ఆ వెన్నెల ఆకాశం అంతా కూడా వ్యాపించి బాగా వ్యాపించి మిక్కిలి వ్యాపించేటువంటిదై మించి అంటే శోభిల్లి ప్రకాశించి అని. మించి ప్రకాశించి మిక్కిలి ప్రకాశించి గొప్పగా శోభిల్లి మరింత శోభాయమానంగా తయారై శోభించి దిక్కులను ముంచి ఆ దిక్కులన్నిటినీ కూడా ముంచి మరింత బాగా ముంచడం అంటే బాగా ముంచి మిక్కిలి ఆ వెన్నెల అన్ని దిక్కుల్ని కూడా ముంచేసింది అని. నింపేసింది. ముంచడం అంటే నింపడమా. ముంచి బాగా నింపినటువంటిదై విస్తరించేటువంటిదై అభినతేందు చంద్రికాంబోతి కీర్తింపనేటువంటి ఆ చంద్రుని యొక్క వెన్నెల అనేటువంటి సముద్రం యొక్క నీటిలో ఆ సముద్రమైనటువంటి నీటిలో వెన్నెల అనేటువంటి సముద్రం యొక్క నీటిలో అఖిలంబు సమస్త లోకమంతా కూడా నిట్టలముగా అధికముగా పూర్తిగా నిట్టవడిచన్ మునిగింది వ్యాపించింది. భావమ్మ ఎంతో గొప్పగా ప్రకాశించేటువంటి ఆహాని పొగడనేటువంటి ఆ వెన్నెల అనేటువంటి సముద్రంలో క్రమంగా లోకమంతా మునిగిపోయిందయ్యా అని చెబుతూ కవి ఆ వెన్నెల క్రమంగా ఆ చంద్రకాంత శిలలపై కమ్ముకొని వాటిని కరిగింపజేస్తుంది. అలా కరిగేటువంటి చంద్రకాంత శిలల నుంచి ఎంతో దట్టమైనటువంటి ఆ నీటి బిందువులు వర్షంలాగా కురుస్తుండగా వాటిని కూడా అధిగమించేటువంటిదై మనోహరమైనటువంటి చకోర పక్షుల యొక్క రెక్కల గర్వాన్ని అతిశయించి వాటికంటే కూడా మించి ఉప్పొంగినటువంటిదై ఉప్పొంగుచు చంద్రుని యొక్క వెన్నెల చేత వికసించేటువంటి తెల్ల కలువల సమూహాన్ని దట్టంగా వ్యాపించి వాటిని తమ వైపు తిప్పుకుంటూ ఇంకా ఆ వెన్నెల అందమైనటువంటి స్త్రీల యొక్క చిరునవ్వు కాంతి అలలను కూడా అతిశయిస్తూ క్రమంగా పెరిగి ఆకాశమంతా కూడా విస్తరించి వ్యాపించి శోభిల్లి దిక్కులింటిని ముంచి ఎంతో గొప్పగా ఆ వెన్నెల అనేటువంటి సముద్రం యొక్క నీటిలో సమస్త లోకాన్ని ముంచేసింది లేక సమస్త లోకమంతా కూడా ఆ వెన్నెల సముద్రంలో మునిగింది అని అర్థం. మరొకసారి ప్రతిపదార్థం చూద్దాం. కరగడు
కరుగుచున్నటువంటి నవా కొత్తవైనటువంటి చంద్రకాంత చంద్రకాంత అనేటువంటి పేరు గల ఉపలంబుల శిలలను తరచు దట్టమైనటువంటి వెన్నెల చేత సోనలం వర్షరూపముగా ఆ వర్ష అంటే ఆ శిలలన్నీ కరిగి నీరులాగా వర్షాలు కరుగుతున్నాయమ్మా. ఆ నీటిని కూడా కడు మిక్కిలి దళము కొనుచు అలుముకుంటూ ఆ నీటిని కూడా దాటుతూ అని అర్థం. చెటుల మనోహరమైన చకోర సంచయముల చకోర పక్షుల సమూహముల యొక్క ఎరకల రెక్కల గర్వంపు దాటులను గర్వంతో ఉన్నటువంటి వాటి యొక్క స్వభావాన్ని గడలు కొనుచు ఉప్పొంగుచు మించుతూ విరియు వికసించేటువంటి కైరవముల తెల్ల కలువలపై విపుల విస్తారంగా రంధ్రములపై ఆ రంధ్రముల యందు తీవ్రంబుగా మిక్కిలి క్రమ్మి వ్యాపించి త్రిప్పుకొనుచు వాటిని తమ వైపు తిప్పుకుంటూ కామినీ జనముల అందమైనటువంటి స్త్రీల యొక్క కమనీయ విభ్రమ అందమైనటువంటి మనోహరమైనటువంటి కమనీయమైనటువంటి విభ్రమ విలాసము యొక్క స్మిత కాంతి చిరునవ్వు యొక్క కాంతి చేత వచ్చేటువంటి లహరుల అలలను మెండుకొనుచున్ అతిశయిస్తూ అతిశయిస్తూ పొదలి పెరిగి చెదలన్ ఆకాశమంతా పొంగారి వ్యాపించి ప్రసరించి బాగా ప్రసరించి మిక్కిలి ప్రసరించి శోభిల్లి మించి అంటే శోభిలమ్మ మించి శోభిల్లి మిక్కిలి శోభిల్లి దిశలు ముంచి దిక్కులన్నిటినీ కూడా ఆ నెలలో బాగా ముంచినటువంటిదై చంద్రికాంబోధి అభినతేందు ఎంత గొప్పగా ఉందయ్యా ఈ వెన్నెల అని చెప్పేసి అని చెప్పుకోదే విధంగా స్తుతింపదినటువంటిదిగా ఉన్నటువంటి ఆ చంద్రుని యొక్క చంద్రికాంబోధి వెన్నెల అనేటువంటి సముద్రము యొక్క నీటిలో అఖిలంబు సమస్త లోకమంతా కూడా నిట్టలముగా అధికంగా గొప్పగా నిట్ట పొడిచన్ వ్యాపించను. భావము ఒకసారి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన భావం చూద్దామా. ప్రశంసమానుడైన చంద్రుడు తన వెన్నెల వర్షంతో మెత్తని చంద్రకాంత శిలలను కరిగిస్తూ విహరిస్తున్న చకోర పక్షుల రెక్కలను స్పృశిస్తూ దాటుతూ విచ్చుకుంటున్న కరువపూల రంధ్రాలను నింపి తన వైపు తిప్పుకుంటూ అందమైన స్త్రీల అద్భుతమైన చిరునవ్వుల తెల్లని కాంతి తరంగాలను పెంపు చేస్తూ అంతకంతకు అధికమై పొంగి దిశలన్నీ ముంచెత్తుతూ సమస్తాన్ని ఆ వెన్నెల అనే సముద్రపు నీటితో నింపుతూ నిండుగా ఆవిర్భవించాడు. పై విధంగా చంద్రుడు క్రమక్రమంగా ఆ చంద్రకాంతిశలను కరిగిస్తున్నటువంటి వాడై చకోర పక్షుల గుంపుల్ని కూడా దాటినటువంటి వాడై వికసించేటువంటి ఆ తెల్ల కలువల పుష్పాలని కూడా ముంచి తన వైపు తిప్పుకుంటూ అందమైనటువంటి శీల యొక్క ఆ చిరునవ్వుల తెల్లని కాంతి తరంగాలను కూడా అతిశయిస్తూ అన్ని దిక్కులను కూడా తన కాంతి చేత ముంచిటువంటి వాడై ఎంతో గొప్పగా ఆ వెన్నెల అనే సముద్రంలో సమస్త లోకాన్ని నింపుతున్నట్లుగా ఆవిర్భవించాడు. తర్వాత ఇట్లతి మనోహర గంభీర ధీరంబైన సుధాకర కాంతిపూరంబు రాత్రియను తలంపు దోపనీక తమంబను నామంబును విననీక అవ్యక్తమును శంకనంకురింపనీక లోచనంబులకు అమృత సేచనంబును శరీరంబునకు చందన సారంబును అంతరంగమునకు ఆనంద తరంగంబును నగుచు విజృంభించిన సమయంబున. ఈ విధంగా ఆ సమయంలో ఇందులో విజృంభించింది అంటూ చివరిగా
ఇట్లు అతి మనోహర, ఈ విధంగా ఇట్లు అంటే ఈ విధంగా అతి మిక్కిలి మనోహరముగా గంభీర ధీరంబైన ఎంతో గంభీరంగా వ్యాపించేటువంటి సుధాకర కాంతి పూరంబు. సుధాకరుడు అంటే చంద్రుడు అనమ్మ. సుధా అంటే అమృతము అని, కర అంటే కిరణములు అని, అమృతం వంటి చల్లని కిరణములు కలవాడు అని సుధాకరుడు అంటే ఆ చంద్రుని యొక్క అని. కాంతిపూరంబు కాంతి సమూహము వెన్నెల. రాత్రి అనేటువంటి తలంపు ఆలోచన దోపనీక అనిపించక, అంటే ఆ వెన్నెల ఎంత గొప్పగా కాస్తూ ఉంది అని చెప్పంటే చూస్తే అది రాత్రి అటువంటి ఆలోచనే రాదు. ఆ రాత్రి అటువంటి ఆలోచనే రానియకుండా అంత గొప్పగా కాస్తుంది వెన్నెల అని. తమంబు అను నామంబును విననీక, చీకటి అనేటువంటి పేరే ఎక్కడా మనకి వినిపించకుండా చేస్తుంది. రాత్రి అంటే చీకటి ఉంటుంది కదా, కానీ ఆ వెన్నెల యొక్క ప్రభావం చేత తమము అంటే చీకటినమ్మ. తమంబు అను చీకటి అనేటువంటి నామంబును పేరును విననీక, ఎక్కడా మనకి వినిపించకుండా. ఒక్క నిమిషం అట్లా ఉండమ్మా, అక్కడ వేరే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది కలిపేస్తాను. ఆ వెన్నెల చూస్తూ ఉంటే ఇది రాత్రి అనేటువంటి ఆలోచనే రావటం లేదు, అలా రానివ్వటం లేదు, అంత గొప్పగా కాస్తుంది వెన్నెల అని. అవ్యక్తమును శంక అంకురింపనీక. అవ్యక్తం అంటే కనిపించడం లేదు అనేటువంటి శంక సందేహము అంకురింపనీక, పుట్టించకుండానే. అంకురించడం అంటే మొలకెత్తడం అని, అంకురం అంటే మొలక అనమా, మొలకెత్తడం అంటే అనిపించడం అని. కనిపించడం లేదు అనేటువంటి సందేహాన్ని కలిగించకుండా. లోచనములు అంటే నేత్రములు కన్నులు అర్థమా. కళ్ళకు అమృత సేచనంబును. అమృత సేచనం అంటే అమృతము చల్లినట్లుగా, అమృత జల్లులాగా. శరీరానికి చందనా సారంబును. చందనం అంటే మంచి గంధమ్మ, ఆ మంచి గంధం అంట కదా, ఆ మంచి గంధంలాగా. అంటే శరీరానికి ఆ వినం తగులుతూ ఉంటే ఏ విధంగానైతే ఆ మంచి గంధం శరీరాన్ని పూసుకుంటే చల్లగా ఉంటుందో ఆ విధంగా శరీరానికి మంచి గంధం పూసినట్లుగా చల్లగా తగులుతూ ఉంది ఆ వెన్నెల అని అర్థం. శరీరమునకు చందనా సారంబును. అంతరంగంబునకు, అంతరంగము అంటే మనస్సు అమ్మ, అంతరంగం అంటే మనస్సు అని. అంతరంగంబునకు మనసుకి ఆనంద తరంగంబును. మిక్కిలి సంతోషం, ఆనంద తరంగాలు అని చెప్పంటే ఆనందం అనేటువంటి అలలు, తరంగం అంటే అలలు అమ్మ, ఆనందం అనేటువంటి తరంగము అంటే అలలు అని. అంటే గొప్ప సంతోషాన్ని, మిక్కిలి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తున్నటువంటిదై, అగొచ్చు ఆనందాన్ని కలిగిస్తున్నటువంటిదై విజృంభించిన సమయాన, ఆ వెన్నెల మిక్కిలి విస్తృతంగా వ్యాపించేటువంటి సమయంలో అని. పై విధంగా ఆ చంద్రుని యొక్క వెన్నెల ఎంతో మనోహరంగా, రాత్రి అటువంటి ఆలోచనే రాకున్నట్లుగా, చీకటి అనేటువంటి పేరే వినిపించకుండా, కనిపించడం లేదు అనేటువంటి సందేహమే తలెత్తకుండా, నేత్రములకు కళ్ళకి అమృతపు జల్లులు చల్లినట్లుగాను, శరీరానికి ఆ చందనాన్ని, ఆ మంచి గంధాన్ని పూసినట్లుగాను, మనస్సునకు ఆనంద తరంగాలను కలిగిస్తున్నట్లుగాను ఎంతో గొప్పగా వెన్నెల విజృంభించింది ఆ సమయంలో అని భావమదమ్మ. ఈ విధంగా
చాలా అందంగా, గంభీరంగా, సమున్నతంగా విస్తరించింది వెన్నెల. అది రాత్రి అనే ఆలోచన రానీయక, చీకటి అనే పేరును విననీయక, అవ్యక్తము అనే అనుమానాన్ని తెలత్తనీయక. అవ్యక్తం అంటే కనిపించడం లేదు అన్నమా. అవ్యక్తం అంటే కనిపించడం లేదని. అవ్యక్తము అనే అనుమానాన్ని తెలత్తనీయక, కనిపించడం లేదు అనేటువంటి అనుమానమే రాకుండాని, తలెత్తనీయక రాకుండా, కళ్ళకు అమృతపు జల్లుల్లా, కళ్ళకి కంట్లకి అమృతం జల్లాగా చల్లగా ఉన్నాడు, అమృతపు జల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనస్సుకు ఆనంద తరంగంలా విజృంభించింది. శరణం. పై పద్యం సంబంధించి ఒక 2-3 ప్రశ్నలమ్మ. ఇంతటితో ఈ పాఠం పూర్తయిపోయింది. వచ్చే క్లాస్ నుంచి మీకు నేను మొదటి నుంచి నోట్స్ చెప్పలేదమ్మా. ఎందుకంటే సరే స్కూల్ తెరిస్తే సరే మీకు మొత్తం నోట్స్ అందరికి ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ఇలాగే ఆలస్యం అవుతుంది కాబట్టి చెప్పినంత వరకు ఆ 1వ పాఠం నుంచి మరలా నేను మొత్తం నోట్స్ మీకు ఈ జూమ్ క్లాస్ ద్వారానే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. వచ్చే క్లాస్ నుంచి మీకు 1వ పాఠం మాతృభావన పాఠం నుంచి మొత్తం మీకు నోట్స్ ఇవ్వడం అంటే వ్యాకరణ అంశాలు, పదజాలము, వాటిని మొత్తాన్ని మీకు జూమ్ క్లాస్ ద్వారానే ఇస్తానమ్మా. అప్పుడు కొన్ని రాసి మీకు పెట్టున్న సందుర సమాసాలకు సంబంధించి, అవి కాకుండా ఇంకా ఏమున్నాయో ఆ వ్యాకరణ అంశాలన్నీ కూడా వరుసగా చెప్పుకుంటూ వద్దాము. చెప్పినటువంటి 3 పాఠాలకి నోట్స్ ఇవ్వడం పూర్తి అయిన తర్వాత మన అమరావతి పాఠం కానీ అయితే ఏమైనా సిలబస్ ఏమైనా తగ్గిస్తే, మార్పులు ఏమైనా ఉంటే దాన్ని బట్టి ముందుకెళ్తామా. చంద్రకాంత శిలలు అంటే ఏంటమ్మా? ఎవరైనా చెప్పగలరా? చంద్రకాంత శిలలు అని. చంద్రకాంత శిలలు అంటే మీకేమైనా అర్థమైందా? ఏమైనా అర్థమైందా ఎవరికైనామా? ఎవరైనా చెప్పగలరా? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పే అవకాశం ఉందమ్మా.